ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. త్రివిధ దళాలకు మహిళా చీఫ్స్ రావచ్చు. భవిష్యత్తులో అది జరుగుతుందని నమ్ముతున్నా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అతిథులకు మంచి అవకాశాలు, శిక్షణ. దేశ రక్షకులకు అత్యుత్తమ వైద్యమే మా లక్ష్యం. యుద్ధంతో తోటి సైనికుడే చికిత్స చేసేలా తర్ఫీదిస్తున్నాం. గాయపడిన జవాన్లు డ్రోన్తో తరలించే సాంకేతికత వస్తుంది. ప్రత్యేక ఇంటర్వ్యూలో సైనిక దళ వైద్య విభాగాధిపతి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరీన్. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన త్రివేది దళాల మహిళల ప్రాబల్యం అంతవరకు పెరుగుతుందని షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రారంభించింది. ఆ తర్వాత శాశ్వత కమిషన్ అవకాశాలు పొందారు. ఫైటర్ పైలట్స్గా అవకాశం దక్కించుకున్నారు. పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో వారు ఆర్మీ, నౌకాదళం, వాయుసేన అధిపతులుగా ఎదిగే అవకాశం ఉందని త్రివిధ దళాల వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరీన్ ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందిన ఆమె భారత సాయుధ దళాల వైద్య సేవలను 4 దశాబ్దాలు విశేషంగా అందిస్తున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ప్రజలే ఎన్నుకునే విధానం. స్థానిక సంస్థలకు ప్రత్యేక ఎన్నికలు. శాసనసభ ముందు రేపు బిల్లు. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలు ఇక ప్రత్యేక విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదంతో శాసనసభలో ప్రభుత్వం మంగళవారం బిల్లు ప్రవేశపెట్టనుంది. త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక విధానం అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. 2005కు ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లు ప్రత్యేక విధానంలోనే ఓటర్లు ఎన్నుకునేవారు. 2005లో పరోక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణకి అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఎన్నికైన కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్గా, మున్సిపల్ నగర పంచాయతీల్లో కౌన్సిలర్లలో తమ ఒకరిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటున్నారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నీతి ఆయోగ్ ఇటీవల రాష్ట్రాలకు నివేదించింది. అనేక రాష్ట్రాల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్పై సహచర సభ్యులు ఏడాది నుంచి 2 ఏళ్లకు ఒకసారి అవిశ్వాసం పెట్టించేయడం ద్వారా పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతుందని నీతి ఆయోగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు ఇంతలా వేధించడంలో చరిత్రలోనే లేరు. కష్టపడి ఉద్యోగం సాధిస్తే విషం చిమ్ముతున్న వైకాపా. ఆ పార్టీ నేతలపై మెగా డీఎస్పీ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం. విజయవాడలో ఆత్మగౌరవ ప్రదర్శన. అంబేద్కర్ విగ్రహానికి వినతి. తేమ లేక మొలకలు రాక మూడోసారి నాటిన ఎదగని పత్తి మొక్కలు. తీవ్ర వర్షాభావం పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల్లో రాలుతున్న పిందె. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు మెగా డీఎస్పీ 2025పై మంత్రి లోకేష్ ప్రకటన. ఎలోనినో ప్రభావంపై లఘు చర్చ. డీఎస్పీ సహా అన్నిటిపైన అసెంబ్లీలో మాట్లాడండి. ప్రభుత్వంతో సమాధానాలు ఇప్పించే బాధ్యత నాది. వైకాపా ఎమ్మెల్యేలకు స్పీకర్ అయినపాత్రుడు సూచన. ఎప్పటిలాగే వైకాపా దూరం. వైకాపా గతంలో సమావేశాలు కూడా దూరంగా ఉంటుందని ఇటీవల ఆ పార్టీ శాసనసభ సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు స్పష్టమవుతుంది. నేడు విశాఖకు నితిన్ నబీన్ యువతతో ముఖాముఖి. నితిన్ నబీన్ యువతను ముచ్చటించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గ్రౌండ్ బే హోటల్లో 250 మంది యువ న్యాయవాదులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులతో మాట్లాడతారని మాధవ్ తెలిపారు. భాజపా రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కిల్లారి దిలీప్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, నడికూడి ఈశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, అధికార ప్రతినిధి సుభాష్ ఆనంద్ పాల్గొన్నారు. నేటి నుంచి భోగాపురం విమానాశ్రయ సేవలు. తొలి రోజు 31 సర్వీస్ రాకపోకలు. ఆదివారం అర్ధరాత్రి ఎగిన తొలి విమానం. నైపుణ్యం, ఉపాధి మార్గాల వైపు ఆంధ్రప్రదేశ్ యువత అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్. బలా బంగ్లా. ఆస్ట్రేలియాలోనే ఘన విజయం. తొలి టెస్టులో కంగారులకు ఘోర పరాభవం. ఆస్ట్రేలియాతో 2 టెస్టుల సిరీస్కు సన్నాహంగా వారం ముందు క్రికెట్ మ్యాచ్లో ఎల్ఎన్ఓతో వార్మప్ మ్యాచ్ ఆడింది బంగ్లాదేశ్. 2 ఇన్నింగ్స్లో నా జట్టు కేవలం 54 పరుగులకే కుప్పకూలడమే కాక ఆ మ్యాచ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. అలాంటి జట్టు ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఏమాత్రం నిలుస్తుందో, ఇంకెంత చిత్తుగా ఓడుతుందో అనుకున్నారంతా. కానీ తొలి టెస్టులో బంగ్లా కంగారులను వారి సొంత గడ్డపై 4 రోజులలోపే మట్టి కరిపించింది. క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎత్తిపోతల నిర్వహణ వ్యయం ఎకరానికి 4,911 కోట్లు. విద్యుత్ 4,911 రూపాయలు. విద్యుత్ ఛార్జీలు ఇతరులు కలిపితే
రూ. 177 పథకాలు ప్రైవేట్‌గా అప్పగించేందుకు ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయడమే ఫ్రెండ్లీ ప్రభుత్వమా? 28 విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు బోపరాజు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయడమేనా అని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బోపరాజు వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. తమకు రావాల్సిన బకాయిలు 40,000 కోట్లు అడుగుతుంటే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం సమంజసమేనా అని అడిగారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చెల్లించిన డబ్బు చాలా వరకు తాము దాచుకున్నదేనని పేర్కొన్నారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యమం ప్రారంభమైతే దానికి ప్రభుత్వానికి బాధ్యత పేర్కొంది. ఆదివారం విజయవాడలో రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఏపీ ఐకాస అమరావతి స్టేట్ సెక్రటేరియట్ ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశంలో బోపరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి ఐకాస రాష్ట్ర కమిటీ అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కాలయాపన చేస్తుందని జాప్యం సహించేది లేదు. ఉద్యోగుల హక్కులు, ఆత్మాభిమానం, భవిష్యత్తు ప్రయోజనాల పరిరక్షణకు ఉద్యమించక తప్పని పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 40,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బకాయిల వివరాలు 2 ఏళ్లుగా ఎందుకు వెల్లడించలేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి ప్రత్యేక పురపోరు నీరుగా చైర్మన్ మేయర్ల ఎన్నిక రేపు అసెంబ్లీలో బిల్లు. అక్టోబర్ 1 మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్. 100 పట్టణ స్థానిక సంస్థల వార్డులు పునర్విభజన షెడ్యూల్ జారీ. మిగిలిన 23 సంస్థలు పెండింగ్. 4 చోట్ల సమస్యలకు పరిష్కారం. సెప్టెంబర్ 25, 26లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు కేటాయించే వార్డుల నిర్ధారణ. అప్పుడే మేయర్, చైర్పర్సన్ కోటా ప్రక్రియ. 27, 30 మధ్య రిజర్వేషన్ ఖరారు. గెజిటెడ్. మొత్తం ప్రక్రియకు 45 రోజులు. ఇప్పటికే ప్రారంభమైన ఓటర్ల జాబితా కసరత్తు. మెగా గర్జన. ప్రతిభతో సాధించాం, నిందలు సహించాం. ఉపాధ్యాయులు అవమానిస్తే పుట్టగతులుండవు. రెయిన్బోలో కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నాం. అధికారంలో ఉండగా ఒక డీఎస్పీ ఇవ్వకుండా ఇప్పుడు కుట్ర బుద్ధితో నిస్సిగ్గుగా వైసీపీ ఆరోపణలు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చడానికి మాపై నిందల. పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తాం. వాస్తవాన్ని తెలుసుకుని బుద్ధలు జల్లడం మానుకోండి. ఆనందించే సమయం ఆవేదన గురి చేస్తున్నారు. బెజవాడలో కథం తొక్కిన మెగా డీఎస్పీ ఉపాధ్యాయులు. ఆత్మగౌరవ ర్యాలీ, భారీ సంఖ్యలో టీచర్ హాజరు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ. నేటి నుంచి అసెంబ్లీ. 4 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు. డీఎస్సీ, గ్రూప్ 1 సహా 10 అంశాలపై చర్చ. సభ ముందు మొత్తం 7 బిల్లు. కీలకంగా బీసీ కోటా, స్థానిక సంస్థల బిల్లు. నేటి ఉదయం బీఏసీ సమావేశం. నేడు బీజేపీ కొత్త జట్టు. యువత, మహిళలు కీలక పదవులు. కొందరు కేంద్ర మంత్రులకు చోటు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. రష్యాపై 1000కి పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్. రష్యాపై ఉక్రెయిన్ 1000కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ప్రయోగించిన 820 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ డ్రోన్ల దాడిలో రష్యా వ్యాప్తంగా 7 మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అలాగే రష్యా అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ దిగ్గజం వైల్డ్ బెర్రీస్ లాజిస్టిక్ హబ్ తీవ్రంగా దెబ్బతింది. మాస్కోలో 45 కిలోమీటర్ల దూరంలో కొరిడోన్లో ఉన్న 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తరణలో కలిగిన ఈ భారీ గిడ్డంగిలో డ్రోన్లు కూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అసెంబ్లీలో చర్చించాకనే బీసీ కోటాపై ముందడుగు. స్థానిక సంస్థల వర్గాలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు. కూటమి మేనిఫెస్టోలో 34% హామీ. బీసీలకు ఎక్కువగా ఉన్న జిల్లాల వారికి మరీ తక్కువ కోటా సూచించింది కమిషన్. పరిష్కారంపై అధికారంలో నేడు కూడా మాట్లాడనున్న సీఎం. వీటన్నిటిపైన రేపు శాసనసభలో సమగ్ర చర్చ. ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృత్యువాత. పశ్చిమలో 2 వేర్వేరు ఘటనలో పెను విషాదం. ఐతంపూడిలో కాలువలో దూసుకెళ్లిన కారు. 4 దుర్మరణం, 1 గల్లంతు. బ్యానర్ వద్ద కాలువలో స్నానానికి దిగిన మరో 2. మృతుల్లో కోనసీమ, పార్వతీపురం వాసులు.
సాక్షి సమరశంఖం పూరిద్దాం ఉద్యోగులు ఏపీజేఎస్ఎంలో చేరిన బోపరాజు వెంకటేశ్వరరావు పిలుపు. న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు. ప్రభుత్వ వైఖరిపై సమీక్ష. అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే నోటీస్. అన్ని ఉద్యోగ పెన్షన్ సంఘ భాగస్వామ్యంతో కదం తొక్కుతాం. ఉద్యోగులంతా ఒకటైనా ఉద్యోగం సిద్ధం కాకపోతే భవిష్యత్ తరాలు తీరని నష్టం. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయడమే. 40,000 కోట్ల బకాయిలు చెల్లించామంటే ఉద్యోగులు ప్రజల ముందు దోషులుగా నిలబెడతారా? ఉద్యమ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగి అందుకు ప్రభుత్వమే బాధ్యత. పోలీసుల కారులో గంజాయి మద్యం. కారులో సంతముగ్గులు బలికిలేవరు ఎస్ఐలు. డిక్కీలో గంజాయి మద్యం పోలీసుల యూనిఫామ్లు. మద్యం మొత్తులో ఆటోను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు. ఘటనా స్థలానికి చేరుకున్న అద్దంకి సీఐ గ్రామస్తులతో వాగ్వాదం. వీడియో తీస్తే కేసులు పెట్టి లోపలేస్తానంటూ బెదిరింపులు. ఈర్లకొండలో ఎస్ఐ ప్రైవేట్ పార్టీ, అందులో మిగిలిన గంజాయి మద్యం. వాటిని తీసుకుని వస్తుండగానే ప్రమాదం. కావేరికి గోదావరి వయా కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి యాక్షన్ ప్లాన్ వేగంగా పెంచిన కేంద్రం. త్వరలో సీఎస్ఎల్తో భేటీ. భాగస్వామి రాష్ట్రాల ఏకీప్రాయానికి కసరత్తు. తమిళనాడు, కర్ణాటక జల వివాదాలకు చెక్. ఏపీలో 4 లక్షల హెక్టార్ల సాగునీరు. సాగర్ ఆయకట్లో పూర్తిస్థాయి చిత్రీకరణ అవకాశం. డ్రాఫ్ట్లో వెల్లడించిన ఎన్డబ్ల్యూఏ. ఓటర్లకు చేరని సర్ నోటీసులు. పంపిణీలో తీవ్ర జాప్యం. ఆఫీసులోనే 23.76 లక్షల నోటీసులు. 7 జిల్లాల్లో 70% పైగా పెండింగ్. మార్కాపురం జిల్లా అత్యధికంగా 91%. ఇప్పటికి వరకు పంపిణీ చేసింది 14,284 మాత్రమే. జనరేషన్ ప్రక్రియ పూర్తి. పంపిణీపైనే దృష్టి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.